గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. అయితే ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ తెలుపుతోంది. సో దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇప్పటికే నిన్న కూడా అంటే పలు చోట్ల ఏపీ అలాగే తెలంగాణ అంతటా కూడా వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా పడ్డాయి. అయితే ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఏపీలో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ తెలుపుతోంది. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఇక వారం రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ తెలుపుతోంది. అయితే ఇంకా వచ్చే వారం ఉత్తర బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ తెలుపుతుంది. శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సంత బొమ్మాళిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏపీ అంతటా కూడా కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉండబోతోంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ తెలిపింది. నిన్న కూడా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటలు ఇంకా బలపడుతుందంటూ కూడా ఐఎండీ తెలుపుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. వచ్చే వారం కూడా ఇంకొక ఉత్తర బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ తెలుపుతుంది. శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపిస్తోంది. సంత బొమ్మాళిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదైంది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తుండడంతో తీర ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఈరోజు రేపు కూడా ఇంకా ఎల్లుండి కూడా ఇంకా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ అయితే తెలిపింది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తోంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అంటే ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే తరలించారు. రైట్, వాతావరణం గురించి మోర్ డీటెయిల్స్ అంటే ఇంకా రాబోయే 3-4 రోజుల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, వాయువ్య బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం ఇంకొక 24 గంటలు కూడా బలపడుతుంది కాబట్టి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి వారం రోజులు భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మనకి కనిపిస్తున్నటువంటి ఏపీ మ్యాప్లో ఒకసారి కనుక చూస్తే కనిపిస్తున్న శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు ఈ 4 జిల్లాలకు సంబంధించి హెవీ రెయిన్ఫాల్ ఉంటుందనేది ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గడిచినటువంటి నెల రోజుల నుంచి అనేక అల్పపీడనాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంత మత్స్యకారులు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, అంటే ఈ అల్పపీడన ప్రభావం ఈ 4 జిల్లాలైనా ఇంకా వేరే ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉందా? అంటే రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి, ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి? ఒకటి క్షేత్రీయంగా అంటే రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల మీద లెక్క తీసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రాబోయే వారం రోజులు కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలకు వచ్చినట్లయితే ఎల్లో వార్నింగ్ ఇచ్చిన జిల్లాలు ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఈ 2 రోజులు ఆయా ప్రదేశాల్లో ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఈ 4 జిల్లాలు కాకుండా ముఖ్యంగా చూస్తే అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు వరకు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు సాధారణ వర్షాలను కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన జిల్లాల్లో కూడా ఆ విధంగా ఉంది.
ఇటు మత్స్యకారులకి ఇప్పటికీ చాలా రోజుల నుంచి అలర్ట్ జారీ చేస్తూనే ఉన్నారు, కొంత అప్రమత్తంగా ఉండాలని. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ అదే పొజిషన్ ఉంది. మళ్ళీ ఎన్ని రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలి? ఒకటి, మాన్సూన్ యాక్టివ్గా ఉన్న రోజుల్లో భూ ఉపరితలంపై వర్షాలు పడతాయి. అదే యాక్టివ్గా ఉన్న టైంలో సముద్ర ప్రాంతాల్లో సముద్రం కొంచెం గంభీరంగా లేదా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రఫ్ సీ ఉండేటప్పుడు వెళ్ళకూడదు. కాబట్టి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. మొదటి 5 రోజుల్లో మొదటి 3 రోజులు తీరం వెంబడి తీరం ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది. తదుపరి 2 రోజులు తీరానికి కొంచెం దూరంలో అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మొదటి 5 రోజుల్లో కూడా ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన విధంగా వెళ్లకుండా ఉండాలని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ పోర్టులకు ఏమన్నా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారా? చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పోర్టులు లేదా ఓడరేవులకి ఎటువంటి హెచ్చరికలు లేవు. ఎందుకంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనే ఉన్నాయి. ఇవి ఈదురుగాళ్ళు మాత్రమే. ఆ కారణం వలన మత్స్యకారులకైతే చిన్న బోట్లు ఉంటాయి, వాటికి అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మత్స్యకారులకు ఇచ్చాము. అంచేత స్ట్రక్చరల్ డిజైన్ మీద ఆధారపడి ఆయా అంగాలకు ఆయా వ్యవస్థలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మత్స్యకారులకు హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఓడరేవులకి ముఖ్యంగా ఆంధ్ర తీరం వెంబడి అయితే లేవు. ఓవరాల్గా చూస్తే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న వివరాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రానున్నటువంటి 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా జిల్లాలపైన వర్ష ప్రభావం ఉండనుంది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ అధికారి అయితే తెలిపిన బయట కూడా ఇప్పుడే మనం చూసాము. అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని కూడా గాలులు వీచే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. అయితే ఇంకా వచ్చే వారం కూడా ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటూ ఐఎండీ అధికారి తెలిపారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో కూడా కొన్ని రోజుల్లో తెలుస్తుంది అంటూ కూడా ఐఎండీ అధికారి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుంచి ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సంత బొమ్మాలిలో 9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వారం రోజుల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇది రాగల 24 గంటలు ఇంకా బలపడే ఛాన్స్ ఉండడంతో ఏపీలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందంటూ ఐఎండీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మొత్తం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే వారం రోజుల పాటు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. అయితే ఇంకా ఎన్ని రోజులు ఇంకా వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పటి వరకు అయితే అంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా వారం రోజులు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పింది ఐఎండీ. బట్ ఇంకా వచ్చే నెక్స్ట్ వీక్లో కూడా ఉత్తర బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉంది. కాబట్టి ఇంకొక అల్పపీడనం కూడా ఏర్పడితే మళ్ళీ ఇది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకుండా ఉండడమే బెటర్ అని ఐఎండీ అయితే తెలుపుతుంది. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను, ముంపు ప్రాంతానికి గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అధికారులు తగు చర్యలు కూడా ఇప్పటికీ అన్ని తీసుకుంటున్నారు. సో వాతావరణ శాఖ హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందు జాగ్రత్తగా కూడా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏర్పడిన వర్షపాత ప్రభావం జనజీవనాన్ని స్తంభించిపోయేలాగా చేసింది. స్కూళ్ళకి కూడా మరోవైపు కొన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇంటి నుంచి వర్క్ చేసుకునే వెసులుబాటు ఉన్న వాళ్ళకు కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు ఆఫీసుల్లో కూడా. సో ఇంకా ఈ ప్రభావం ఒక వారం తర్వాత మళ్ళీ ఉత్తర బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడితే ఇంకొక కొన్ని రోజుల పాటు ఉండనుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరించింది. సో ఇప్పటికే మనం చూసాము వర్ష ప్రభావం
వారం నుంచి పడ్డ వర్ష ప్రభావం అంటే ఒక 2-3 రోజులు తెరిపించినా కూడా బ్రేక్ ఇచ్చినా కూడా వరుణుడు తర్వాత మొత్తం దేశమంతటా కూడా ఈ ఎఫెక్ట్ ఎలా ఉందో మనం అందరం కూడా చూసాము. ఎక్కడ చూసినా వరదలు, కట్టలు తెగిపోయాయి, రోడ్లు ముంపునకు గురయ్యాయి, రోడ్లు కూడా బ్రేక్ అయిపోయిన సిచ్యువేషన్, ప్రజల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం కలిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఐఎండి అంటే ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం కరెంటు తీగల్ని, పోల్స్ని కూడా గమనించుకొని వెళ్ళాలి. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ అంటే రోడ్ల మీద మనకి ఎక్కడికక్కడ వైర్లు కూడా కొంచెం తెగి పడిపోతూ ఉంటాయి కాబట్టి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. రైట్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం మరోవైపు తెలంగాణలో కూడా ఉండనుంది. తెలంగాణలో నిన్నటి వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన సిచ్యువేషన్ ఉంది. బట్ కమింగ్ డేస్లో కూడా ఇంకా ఏ విధంగా ఉంటుంది? వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా బలపడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి సో తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? మా ప్రతినిధి అంజుమ మోర్ డీటెయిల్స్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారిపోయింది. పలు జిల్లాలలో మనకు కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ మనకు ఏ విధంగా వర్షాలు కురవబోతున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఒక 2 రోజులు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకు అంటారు? మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒక 2 రోజులు బట్టి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందండి. దీని ప్రభావంతో ఈరోజు ఉదయం మార్నింగ్ 5:30కి ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది రాగల 24 గంటలు ఇంచుమించు అదే పొజిషన్లో కొనసాగుతూ కొద్దిగా ముందుకు జరుగుతూ బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది ఉత్తర ఒరిస్సా తీరాన్ని దాటి క్రమంగా ముందుకెళ్ళి బలహీనపడుతుంది. అయితే దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈరోజు రేపు నార్త్ తెలంగాణలోని జిల్లాలకి, ఈరోజు అయితే మనకి ఈ పశ్చిమలో ఉన్న జిల్లాలకు కూడా అంటే మనకి అరేబియన్ సముద్రం నుంచి కూడా ఈ వైపుగా ఫీడ్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పశ్చిమంలో ఉన్న కొన్ని జిల్లాలకి అలాగే తూర్పున ఈశాన్య దిక్కులో ఉన్న చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న చూసాము చాలా జిల్లాలలో మనకు కుండపోత వర్షాలు కురిశాయి. సో అత్యధికంగా ఎక్కడ వర్షపాతం నమోదయ్యింది? నిన్న చూసుకున్నట్టయితే మనకి ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో భారీ వర్షం 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పడింది. అలాగే నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో నమోదైంది. మనకి సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మిగిలిన తెలంగాణ ప్రాంతం అంతా మనకి లైట్ రెయిన్స్ కొనసాగాయి నిన్న. సో ఈ రోజు ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది? ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఈరోజు ముఖ్యంగా మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మన ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాం, ఖమ్మం, ఈశాన్య అండ్ నార్త్ తెలంగాణలోని జిల్లాలు. అలాగే మనకి పశ్చిమాన చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకని ఈ జిల్లాలన్నిటికీ మనం ఎల్లో అలర్ట్ ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవబోతున్నాయి? మనకి ఈ రోజు రేపు ముఖ్యంగా భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మనకి రేపు చూసుకున్నట్టయితే మరికొన్ని జిల్లాలు ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకే రేపు కూడా మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లుండికి ఇది బహుశా తీరాన్ని దాటి వీకెండ్ అయిన తర్వాత అప్పుడు దాని పొజిషన్ని బట్టి దానికి ఉన్న ఉపరితల ఆవర్తనం ఎంత ఎత్తు వరకు ఉంది అన్న దాన్ని బట్టి ఫర్దర్గా పొజిషన్ మనకి అర్థమవుతుంది. అయితే వచ్చే 2-3 రోజులు కూడా మోడరేట్ రెయిన్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, గత ఏడాది ఏ విధంగా ఉంది, ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? సెప్టెంబర్ మొదటి వారంలో ఇలా 1-2 అల్పపీడనాలు 1-2 వారాల్లో ఏర్పడటం సహజమే. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే మనకి 3వ వారం నుంచి మాన్సూన్ ఈ ఋతుపవనాలు అనేవి తిరోగమనంలో ఉంటాయి. అంటే మొదటగా మనకి రాజస్థాన్ నుంచి తిరోగమనంలో విండ్స్ అన్ని ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి. ఆ సమయంలో కూడా మనకి 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. మనకి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ నెలలో కూడా వచ్చిన మంత్లీ ఫోర్కాస్ట్ ప్రకారం కూడా మనకి ఈ నెలలో నార్మల్ రైన్ఫాల్ కంట ఎక్సెస్ ఉండే అవకాశం ఉంది. సో ఈదురుగాలుల ప్రభావం అయినా సరే, లేదంటే ఉరుములు మెరుపుల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఈదురుగాలుల ప్రభావం ముఖ్యంగా ఇప్పుడు మనకి అల్పపీడనం కూడా ఉంది కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అన్ని జిల్లాల్లోనూ వర్షం పడినా పడని జిల్లాల అన్నింటిలో కూడా ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. సో అన్ని జిల్లాలకి కూడా మనం ఈదురుగాలుల అలర్ట్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఏ విధంగా అలర్ట్స్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఎట్లాంటి సూచనలు అందిస్తున్నారు? మనకి మామూలుగా ఎల్లో అలర్ట్ అంటే పెద్ద ప్రమాదకరం కాదు. ఎందుకంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు అనేది వర్షాకాలంలో పెద్ద ప్రమాదకరం కాదు. కానీ మనకి రీసెంట్గా ఆగస్టు నెలలోనే ఇప్పటికి 3 అల్పపీడనాలు, మనకి 13-1, 18-1, 26-1 ఇట్లా 3 అల్పపీడనాలు వచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడినందున మనకి జలాశయాలన్నీ ఆల్మోస్ట్ నిండిపోయి ఉన్నాయి. చాలా చోట్ల గట్లు బలహీనంగా ఉంటాయి. సో కొద్దిపాటి వర్షానికి కూడా ఈ గట్లు నానిపోయి గట్లు తెగి సడన్గా వరదలు సంభవించే అవకాశం, అలాగే రహదారుల విషయంలో కూడా ఎక్కడైనా సరే ఇటువంటి గట్లు తెగి సడన్గా ప్రవాహం వచ్చినప్పుడు రహదారుల మీద కూడా ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ అన్ని ప్రాంతాలు ముఖ్యంగా నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాల అధికారులకి తదనుగుణంగా మనం అలర్ట్ పంపించడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఎందుకంటే సాధారణంగా మనకి మేఘాకృతమై ఉంటుంది, అదేవిధంగా మళ్ళీ ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఈ రానున్న 2-3 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు కూడా ఆకాశం ఇలాగే మేఘావృతమై ఉండి చాలా ప్రాంతాల్లో లైట్ రెయిన్, డ్రిజిలు అకేషనల్గా అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం సమయంలో ఒక 2-3 ప్రాంతాల్లో మనకి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్, అంటే ఒక 15 to 20 minutes పాసింగ్ షవర్స్ అంటాము. కొద్దిపాటి చిన్న క్యుములోనింబస్ మేఘాల వల్ల ఒక 15 to 20 minutes అట్లా వచ్చిపోయే వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు కూడా ఉంది. ఇవి అంతకుమించి పెద్దగా భారీ వర్షం, అతి భారీ వర్షం సిటీలో మనం ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు తెలంగాణలోని పలు జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని కూడా చెప్తున్నారు. విడుదల సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అదేవిధంగా కొనసాగుతుంది. రానున్న 24 గంటలు ఇది మరింత బలపడే ఛాన్స్ ఉండడంతో ఒకవైపు ఏపీ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలపైన కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండనుంది అంటూ కూడా 2 రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అయితే తెలంగాణలో చూసుకుంటే ఈ బుధవారం నుంచి కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండనుంది. సో హైదరాబాద్ అలాగే ఇంకొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది. సో 2 రాష్ట్రాల మీద కూడా ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అయితే క్లియర్గా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంకొక 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ శాఖ అయితే తెలుపుతోంది. అయితే ఇంకా ఉత్తర బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడే ప్రభావం ఉండనుంది. సో ఇంకొక అల్పపీడనం కూడా ఏర్పడితే 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా వర్ష ప్రభావం ఉంటుంది అంటూ కూడా ఐఎండీ శాఖ తెలుపుతోంది. అయితే ఏపీలో చూసుకుంటే తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ తెలిపింది. ఏది ఏమైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది.